మరి ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చినటువంటి మా నాయకులను, బీసీ నాయకులను అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను ఒకే మాట అడుగుతా ఉన్నాను. ఇది మనందరం కూడా చైతన్యం కావాల్సినటువంటి టైం, మనందరం కూడా జాగృతం కావాల్సినటువంటి టైం. ఏమైతుందిలే, కవితక్క కూసుంటది నిరాహార దీక్షకు, నాకేంది, నేను టీవీలో చూస్తా, నేను ఫోన్లో చూస్తా, మా ఊర్లో బాయికాడు ఉంటా, నేను ఆడికెళ్ళే టీవీలో చూస్తా అంటే కాదు. ఒకవేళ మీ ఊర్లో బాయికాడ పొలం కాడ మీకు పని ఉంటే ఆడికెళ్ళే మీరు సోషల్ మీడియాలో ఉద్యమం చేయాలి. ఒకవేళ మీరు ఎక్కడో ఊర్లో వంట చేసుకుంటుంటే ఆడికెళ్ళే మీరు సోషల్ మీడియాలో ఉద్యమాలు చేయాలి. ఎక్కడైనా అవకాశం ఉంటే మీ మండల కేంద్రంలో బీసీ సంఘం నాయకులు, అది ఎవరన్నా కానీ ఏ పార్టీ అన్నా కానీ నాయకులు మీటింగ్ పెట్టి బీసీ హక్కుల కోసం మాట్లాడితే ఒక అడుగు ఆడికి పోవాలి, ఒళ్ళు నొప్పించుకోవాలి. జిల్లా కేంద్రంలో ఎవరన్నా మీటింగ్ పెడితే ఆడికి రావాలి, మద్దతు ఇవ్వాలి. హైదరాబాద్ నడిగడ్డల మీటింగ్ పెడితే ఒక గంట ఒక రోజు నాది కాదు నా బీసీ బిడ్డలది అనుకొని ఇక్కడ దాకా రావాలి. ఎవరు కూడా బొట్టు పెట్టి పిలవరు. ఇవి ఉద్యమాలు, ఇవి పోరాటాలు. చేతులెత్తి పిడికిలెత్తి పోరాటం చేస్తేనే హక్కులు వస్తాయి తప్పితే ఉట్టుటిగా రావు. బీసీ ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు ఇంకొక విజ్ఞప్తి చేస్తున్నా నేను. మనం ఒకసారి అడుగుతాం, 2 సార్లు అడుగుతాం, ఇడిచిపెడతాం. అట్లా ఇడిచిపెడితే హక్కులు రావు. మన హక్కులు సాధించే వరకు అవతల వైపు నుంచి మనం అడుగుడు మొదలు పెట్టగానే మొదటి విమర్శలు వస్తాయి. భయపడద్దు. రెండోసారి ఎక్స్ప్లెయిన్ చేసుడు మొదలు పెడతారు. ఆగిపోవద్దు. జవాబు వచ్చే వరకు పిడికిలెత్తి ప్రశ్నిస్తూనే ఉండాలి. ఇటువంటి ఉద్యమాలకు మద్దతు ఇస్తూనే ఉండాలి. అప్పుడే ఉద్యమాలు సాకారం అవుతాయి. అప్పుడే ప్రజలుగా ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందనే విషయాన్ని ఇవాళ మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను.